డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో 21 జూలైకి సంబంధించినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. అందరికీ తెలిసినటువంటి అధ్యాయం ఇది. కానీ మనం 26 నుండి 40 వరకు అక్కడ ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇథియోపియన్ యునక్. అది దీనికి ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే, దివ్యాంగులతో పాటు అందరూ సువార్త వినాలి కదా. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. చదువుకుందాం. 8వ అధ్యాయం 26 నుండి 40 వరకు. ప్రభువు దూత లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అక్కడ సమరయాలో మంచి రివైవల్ జరుగుతుంది. అలాంటి సమయంలో ఆ రివైవల్ను వదిలి ఒక వ్యక్తిని కలుసుకోమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మిరాక్యులస్గా అరణ్యానికి వెళ్ళాడు. సిటీ నుండి అరణ్యానికి కొనుపోబడ్డాడు. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న క్యాండిస్ అంటారు ఆవిడ. ఇక్కడ కందాకే అంటే క్యాండిస్, సి అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాగా పలుకుతారన్నమాట. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు. ఇక్కడ మనం ఇథియోపియన్ యునాక్, ఇక్కడ ఇథియోపియాని ఐథోపియులు అని అంటారు. ఇండియాని ఇరాక్ని ఐరాక్ అంటారు. కాబట్టి ఇంగ్లీష్లో వేరుగా ఉంటుంది, తెలుగులో వేరుగా ఉంటుంది, గ్రీకులో వేరుగా ఉంటుంది. ఇక్కడ మనం ఐథియోపియుల అని అంటే ఇథియోపియుల అని మనం అంటే, కొంతమంది ఐథోపియులు అంటారు. కాబట్టి అది ప్రాపర్ నేమ్స్ గురించి ఎట్లన్నా కానీ మనం పట్టించుకోకూడదు. ఇంకా ఎందువల్లంటే ఒరిజినల్గా ఏంటో తెలుసుకోవాలి. ఇక ఒరిజినల్గా ఈ అంటారా ఐ అంటారా అనేది పెద్ద సమస్య. కాబట్టి ఇథియోపియన్స్ అన్నా ఐథియోపియులన్నా మన దాన్ని పట్టించుకోకూడదు. మరలా చదువుతాను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండను. అతడు తిరిగి వచ్చెను. తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చునమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును మరలా ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్తున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి
యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్ 40 వరకు అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. 40. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరియకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. చదువుకుందాం. ఇది సువార్త అనేక అడ్డంకులను దాటుతూ విస్తరించుతున్న సందర్భంలో ఐథియోపియుడైన నపుంసకుడి మార్పు, మత మార్పిడి అనకుండా మార్పు అన్నాను. అపోస్తుల కార్యములు 8:26 నుండి 40 మనకు చదువుకున్నాం కదా. ఒక ప్రాముఖ్యమైన మైలురాయిగా ఉంటుంది. ఆయన యొక్క కన్వర్జను అది ఒక మైలురాయిగా ఉంటుంది. దేనికి మైలురాయి? ఈ సువార్త విస్తరిస్తున్నటువంటి సందర్భంలో అది ఆ ప్రయాణంలో ఒక మైలురాయిగా ఉంటుంది. ఈ ఇథియోపియన్ యూనక్, ఐథోపియుడైనటువంటి ఈ యూనక్ అంటే వికలాంగుడు అనొచ్చు, లేకపోతే దివ్యాంగుడు అని అనొచ్చు. ఆయన ఎవరో మనం అర్థం చేసుకోవాలి. ఐథోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ప్రాముఖ్యమైన ఐథోపియుడు. మరి 27వ వచనంలో చదువుకున్నాం. కందకే అనేది ఇంటి పేరు, కుటుంబం పేరు. ఇంటి పేరు అంటే కుటుంబం పేరు కదా. అది రోమా సామ్రాజ్యపు సీజర్ వలె ఒక బిరుదుగా మారినది. కొన్ని మాతృ సామ్రాజ్య ఆధిపత్యంలో, అంటే రాజు కాకుండా రాణి పరిపాలించేటువంటి గవర్నమెంట్, ఆ సందర్భంలో కందకేకు సులభంగా అందుబాటులో ఉండే కారులు నపుంసకులుగా ఉండుట అసాధారణమైన విషయం కాదు. ఎందుకంటే నార్మల్ మ్యాన్ ఉంటే మరి లేడీస్ కదా, రాణి కదా, అది కొంచెం తను ఇబ్బంది పడవచ్చు. నపుంసకుడుగా ఉంటే కొంచెం సేఫ్గా ఉంటుంది అన్నమాట. మరి నపుంసకుడు అంటే అది ఆ విధంగా నపుంసకుడిగా పుట్టవచ్చు, లేకపోతే నపుంసకుడిగా చేయబడవచ్చు. ఇది రాణికి రక్షణ కొరకు అని చెప్పనవసరం లేదు. ఖజానా సెక్రటరీలతో కానీ అలాంటి వారితో కానీ సమానం. అంటే ఈ ఆధునిక సమయంలో సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ అంటారు కదా, మినిస్టర్. దేశంలో శక్తిమంతుడును గౌరవనీయుడైనప్పటికీ యెరూషలేములో కొంత ఇబ్బందిని ఎదుర్కొని ఉండవచ్చును. ఎందుకంటే యూదులు ఈ నపుంసకుల్ని వికలాంగుల్లాగా తక్కువ చూస్తారు. కాబట్టి వాళ్ళు దేవాలయం లోపలికి రావటానికి వాళ్ళకి అనుమతి ఉండదు. ఆ విధంగా ఆయన కొంచెం ఇబ్బంది పడవచ్చు. తన స్వంత దేశంలో దేవుని ఆరాధించుటకు యెరూషలేము వెళ్ళిన దాన్ని బట్టి దాన్ని మనం ఏం గ్రహించవచ్చు అని అంటే, యోధా మతమును గూర్చి తెలిసి ఉండవచ్చునని మనం తలంచవచ్చు. దానికి ఆకర్షుడై ఉంటాడని కూడా మనం ఊహించుకోవచ్చు. ఏదో ఒక పండుగలో పాలు పొందుటకు యెరూషలేము వెళ్ళి ఉంటాడని కూడా
మనం ఊహించుకొనవచ్చు. యూదుల దృక్పథంలో అతడు వికలాంగుడు, మ్యుటిలేటెడ్. కాబట్టి సరైన రీతిలో యూదా మతస్థుడు కన్వర్ట్ కావటానికి కాకపోవచ్చు. ఇక్కడ ప్రోజలైట్ అని అన్యుడు యూదా మతంకి మారాలి అని ఆశించినప్పుడు అక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. గాడ్ ఫియరర్స్ అంటారు. గాడ్ ఫియరర్ అంటే దైవభక్తి కలిగినటువంటి వాడు. దైవభక్తి కలిగినటువంటి వాడు అంటే అన్యుడు యెహోవా ఎడల, యూదుల దేవుడైనటువంటి యెహోవా ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు. ప్రోజలైట్ అంటే అది సెకండ్ స్టెప్ అన్నమాట. ఆయన యెహోవా అంటే భయభక్తులు కలిగి ఉండటమే కాదు, ఆయన మారాడు. ఏ విధంగా మారతాడంటే సున్నతి చేయించుకుంటాడు, బాప్తిసం తీసుకుంటాడు. ఆయనకి ఆ విధంగా మరి ప్రోజలైట్ కావటానికి, అంటే ఆయన ఎడల భక్తి ఉండొచ్చు, కానీ ప్రోజలైట్ కావటానికి ఆయన యూదులు అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు. దేవుని వాక్యము అతనిని ఆకట్టుకున్నది కాబట్టి యెరూషలేము వెళ్ళి దేవాలయం చూచుటకు అనేక వారములు పయనించగలిగాడు. అంటే అక్కడ నుండి ఇథియోపియా నుండి యెరూషలేం రావటానికి రథం మీద చాలా చాలా కాలం పట్టుద్ది. కానీ ఆయన దేవుని వాక్యాన్ని చదువుకునేటువంటి వ్యక్తి కాబట్టి అర్థమైనా అర్థం కాకపోయినా కానీ ఆ యొక్క వాక్యం ఆకట్టుకుంది ఆయన్ని. అందువలన అంత దూరం అన్ని దినాలు ప్రయాణం చేసి వెళ్ళటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. దేవుని సంపూర్ణ ప్రణాళికలో ఆ నపుంసకుడు చదువుతున్న వాక్యము బిగ్గరగా చదువుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ దినాల్లో బిగ్గరగా చదవటం అసాధారణమైన అలవాటు కాదు. కాబట్టి ఆ బిగ్గరగా చదువుతున్నటువంటి వాక్యం ఏంటి? యెషయా 53వ అధ్యాయం. తెలిసిన విషయాన్నే నపుంసకుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్తున్నాడు? యెషయా 53 చదివి ఎవని గూర్చి చెప్పుతున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు చెప్పుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి అంటే నోరు తెరవకుండా ఎట్టాగు అంటే ఈ బిగాన్, ఆ విధంగా మొదలుపెట్టాడన్నమాట. ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. నోరు తెరచి అంటే ఈ బిగాన్. ఇప్పుడు యేసు ప్రభువు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన నోరు తెరచి ఆ ప్రసంగం చేశాడు. అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ అని అర్థం. ఆ ఇంపార్టెంట్ వర్డ్స్తో, ఇంపార్టెంట్ మాటలతో ఆయన చెప్పటం మొదలుపెట్టాడు అని అర్థం అన్నమాట. మొదలుపెట్టాడు అంటే సువార్త అక్కడ నుండి, ఓకే, అంటే ఎక్కడైతే ఏ మాటలైతే ఆయన చదివాడో అక్కడి నుండి ఆయన ఆ లేఖనాన్ని అనుసరించి ఆయన చదవటం మొదలుపెట్టాడు, చెప్పటం మొదలుపెట్టాడు, సువార్త చెప్పటం మొదలుపెట్టాడు ఫిలిప్పు ఇథియోపియన్ యూనక్తో. ఇది అద్భుతమైన వచనం. తాను ప్రారంభించుటకు అంతకంటే మంచి వాక్యము దొరకదు. బెస్ట్ వర్డ్స్తో బిగిన్ చేశాడు. అంతేకాదు ఆ వాక్య భాగంతో సహా వేరే పాత నిబంధన వాక్య భాగాలను కూడా విశ్లేషించాడు. వాటిని కూడా వాడుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరచి
ఆ లేఖనముతో మొదలుపెట్టి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. అంటే ఆ ఒక్క మాటే కాదు, వేరే వచనాలు కూడా వాడుకుని సువార్త ప్రకటించాడు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు, వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు కదా, ఇక మైలుకి మైళ్ళు వెళ్ళిపోయింది. ఒక వాక్య భాగము తరువాత మరొక వాక్య భాగమును విశ్లేషిస్తూ సువార్తను గూర్చిన సమగ్రత ఆయనకి అవగాహన చేసుకునేటట్టుగా యేసుక్రీస్తుని గూర్చి సువార్తను, మంచి వార్తను చిత్రీకరించాడు. ఆయనకు అర్థమయ్యేటటువంటి రీతిగా సువార్తను విశ్లేషించాడు, అర్థమైనటువంటి రీతిగా. ఈ విధంగా అపోస్తలుల కార్య గ్రంథంలో సువార్త పరిధి విశాలమైంది. ఎట్లా మొదలైంది? మొదటిగా మారిన వారు అందరూ యూదులే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అక్కడ ఉండి యెరూషలేములో పాలస్తీనాలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కానీ, లేక వేరే దేశాలలో చెదిరిపోయి అక్కడికి వచ్చినటువంటి యూదులు కానీ అందరూ యూదులే. సమరయులు మారటాన్ని అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో, మనం అది చదువుకోలేదు, అక్కడ మనం చూసింది ఏంటంటే ఫిలిప్పు పరిచర్య చేశాడు సమరయ పట్టణంలో. ఓకే, అక్కడ మరి అంతకుముందు యేసుప్రభు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడాడు. కానీ పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు అసలైనటువంటి సువార్త మరి ఇక్కడ 8వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్ ద్వారా వాళ్ళకి అందింది. ఎవరికి? సమరయులకి. వీరు విచిత్రమైనటువంటి మిశ్రమ జాతి. ఇప్పుడు 12 గోత్రాలు, 2 గోత్రాలు యూదాలో ఉన్నాయి, మరి 10 గోత్రాలు ఉత్తర గోత్రాలుగా ఉన్నాయి. దాన్ని ఇశ్రాయేలీలు అంటారు. అందరూ ఇశ్రాయేలీలే, కానీ డివైడ్ అయిన తర్వాత కూడాను ఇప్పుడు ఆంధ్రాలాగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజియన్ని అదే పేరుతో పిలుస్తారు. తర్వాత తెలంగాణని తెలంగాణ అంటారు. అదే రీతిగా ఈ 2 గోత్రాలని యూదా అన్నారు, మరి ఆ 10 గోత్రాలని ఇశ్రాయేలీలే అన్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఏమైంది? ఈ అషీరీలు వచ్చి వాళ్ళని డిపోర్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని తారుమారు చేశారన్నమాట. అప్పుడు ఈ యూదులు ఏమయ్యారు? వాళ్ళ ఆచారాలను బట్టి వాళ్ళ దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా వివాహం కూడా చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు సంకర జాతులు అయిపోయారు, హైబ్రిడ్ ఆ విధంగా. కాబట్టి వాళ్ళు ఒక మిశ్రమ జాతి అని అనొచ్చు. మరి అంటే సంక్రమ జాతి అంటే, హైబ్రిడ్ అంటే ఒక విధంగా దేవుని దృష్టిలో వాళ్ళందరూ ఒకటే, కానీ మనుషులు ఏమంటారంటే సంకర జాతి అంటారు. పాక్షికంగా అంటే రిలేటివ్గా, లేకపోతే ఒక విధంగా మాత్రమే వాళ్ళు యూదులు, పక్కా యూదులు కాదు. అపోస్తులైన పేతురు, యోహానులు హస్త నిక్షేపణ ద్వారా యెరూషలేములోని తల్లి సంఘమునకు వాళ్ళు చేర్చబడ్డారు. ఓకే, అక్కడ వాళ్ళిద్దరు పరిచయం చేసి మరి సువార్త చెప్పినప్పుడు, వాళ్ళు మారు మనసు పొందినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మరి వాళ్ళపై హస్త నిక్షేపణ చేయటం ద్వారా వాళ్ళు మరి తల్లి సంఘం అయినటువంటి యెరూషలేము సంఘంలో వాళ్ళు సభ్యులుగా చేరారు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నపుంసకుడు చూడండి, ముందు యూదులు, అసలైనటువంటి యూదులు, తర్వాత హైబ్రిడ్
యూదులు, సమరయులు, సగం సగం యూదులు, సగం అన్యులు, వాళ్ళు సమరయులు. తర్వాత ఇప్పుడు నపుంసకుడు, ఆయన ఇథియోపియన్, అసలు ఏ మాత్రం కూడాను ఆయన యూదుడు కాదు. నపుంసకుని యొక్క మార్పు, అసలు యూదుడే కాదు, ఆఫ్రికా వాడు. యెరూషలేము యాత్ర చేయుటకు తగినంత యోధా మతమునకు కట్టుబడినవాడు, కానీ పూర్తి స్థాయిలో యోధా మతస్థునిగా మార్చలేనప్పటికీ, అతనికి అర్థం కానప్పటికీ యోధా లేఖనాల్లో నిమగ్నుడైనటువంటి వ్యక్తి. ఆయన పూర్తి స్థాయిలో యోధా మతాన్ని పట్టుకోలేదు, ఆయనకి అర్థం కాదు, కానీ చదువుకుంటూ వెళ్ళాడు, దానిలో నిమగ్నుడయ్యాడు. ఆయన ప్రయాణం చేస్తూ కూడాను, రథంలో ప్రయాణం చేస్తూ కూడాను వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాడు. చూడండి, ఈ గ్రంథంలో తదుపరి 9వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమైంది? కన్వర్జన్. సౌలు కన్వర్ట్ అయ్యాడు, సౌలు పాలుగా అయ్యాడు, అది తప్పు. రోమీయులకి 4 పేర్లు ఉంటాయి. ఒక పేరు సౌలు, మరొక పేరు పౌలు, ఇంకా 2 పేర్లు ఉంటాయి, అది మనకు తెలియదు. ఓకే, రోమీయులకి 4 పేర్లు ఉంటాయి అన్నమాట. కాబట్టి సౌలు పౌలు అయ్యాడు అని చెప్తారు, అది రైట్ కాదు. ఈ గ్రంథంలో తదుపరి సంఘటన 9వ అధ్యాయంలో అన్యజనులకు కాబోయే అపోస్తులుడు మారటంలో ఆశ్చర్యమేమీ లేదు. యూదులు, సమరీయులు, అన్యుడైనటువంటి ఇథియోపియన్ యూనక్, తర్వాత అన్యులకి సేవ చేయటానికి, సువార్త తీసుకెళ్ళటానికి పౌలు యొక్క కన్వర్జన్. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? సువార్త అందరికీ వెళ్ళాలి. ఇప్పుడు ఒక వచనం ఉంది, అపోస్తల కార్యాలు 13:36 చదివితే మనం అపోస్తలుడైన పౌలు అంతియొకలో ప్రసంగం చేస్తూ మరి అక్కడ ఈ మాట చెప్తాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. దాని అర్థం ఏంటి? ఆ తరం వాళ్ళకి సువార్త చెప్పేటువంటి బాధ్యత విశ్వాసులకి ఉన్నది. మరి రోమా 15:20 కూడా చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఆ విధంగా తలంచాడు. అందువలన రోమా 15:20 అక్కడ మనం చూసేది ఏంటంటే ఆయన ప్రణాళిక. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టుకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినినవారు గ్రహింతురనియు. 21 వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటించవలనని మిక్కిలి ఆశ గలవాడినయుండి అలాగున ప్రకటించి తిని. ఎందుకంటే సువార్త అందరికీ వెళ్ళాలి, అందరికీ వెళ్ళాలి. ఇప్పుడు ఆస్వాల్డ్ జే స్మిత్ ఒక మాట అన్నాడు, వై షుడ్ ఏ పర్సన్ హియర్ ద గాస్పెల్ ట్వైస్ వెన్ దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ ఈవెన్ హర్డ్ వన్స్. ఒక్కసారి విన్నటువంటి వ్యక్తులు, సువార్త విన్నటువంటి వ్యక్తులు ఉంటే 2 సార్లు కొందరు ఎందుకు వినాలి? ఓకే, అంటే అది అబ్సల్యూట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, విననటువంటి వాళ్ళకి చెప్పండి అనేటువంటి సవాల్ చేస్తున్నాడు అన్నమాట.
అది మన బాధ్యత. ఎన్నో మంది ఇప్పుడు పీపుల్స్ గ్రూప్స్ అని ఉంటాయి ఇక్కడ. ఈ పీపుల్స్ గ్రూప్స్ అని వాళ్ళు బిల్లీ గ్రాహాం వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బుక్స్ ఉంటాయి అన్నమాట. వరల్డ్ ఇవాంజలిజం. వాళ్ళంతటిని సువార్త సేవ చేయాలి అని. ఇప్పుడు మన దేశంలో కూడాను ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. ఎప్పుడు అప్డేట్ చేస్తున్నారంటే బలవంతం చేసి చేయొద్దు. అది ఎవరు బలవంతం చేయకూడదు. బలవంతం చేసి మార్పు చేయకూడదు. కానీ సువార్త అర్థమయ్యేటట్టుగా అందరికీ చెప్పాలి. సువార్త అర్థమయ్యేటట్టుగా అందరికీ చెప్పాలి. ఇప్పుడు సువార్త అంటేనే తెలియదు, ఇంకా వేరే వాళ్ళకి అర్థం ఏం చెప్తాం? సువార్తకి ఒక సమగ్రంగా చెప్పాలి అని అంటే నేనేం చెప్తానంటే, దేవుడు లోకమును ప్రేమించి యేసుక్రీస్తు ద్వారా, మరి ముఖ్యంగా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా వాళ్ళని రక్షించుట కొరకు యేసుక్రీస్తుకి చెందినటువంటి వార్త, అది సువార్త. ఓకే, అది విశదంగా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఫిలిప్పు ఇథియోపియాకి చదువుతున్నాడు కానీ ఆయన అర్థం కావట్లా. ఈయన ఇక సువార్తను చిత్రీకరించేటటువంటి రీతిగా మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేస్తుంటాయి రథంలో. మనం ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు, ఫ్లైట్లో ప్రయాణం చేయొచ్చు, కారులో ప్రయాణం చేయొచ్చు. అలాంటి పరిస్థితి అన్నమాట. మైళ్ళకి వెళ్తున్నప్పుడు సువార్తని విశదంగా ఆయన చెప్పాడన్నమాట. కాబట్టి ఎట్లా విశదంగా చెప్పడం అంటే ఏంటి? ఫోర్స్ చేయకూడదు. ఎందుకంటే దేవుడే ఫోర్స్ చేయలేదు. హూ ఎవర్ ఈజ్ విల్లింగ్ అని అంటాడు. ఓకే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా ఎదుకు రండి అని ఇన్విటేషన్ ఇస్తాడు. కానీ ఎప్పుడు దేవుడు ఫోర్స్ చేయలేదు, యేసు ప్రభు ఫోర్స్ చేయలేదు, ప్రవక్తలు ఫోర్స్ చేయలేదు, స్వార్థికులు ఫోర్స్ చేయలేదు. ఫోర్స్ చేస్తే ఏమవుతుందంటే అది ప్రేమతో, దేవుణ్ణి ప్రేమించి సువార్తను అంగీకరించిన దాంతో సమానం కాదు. ఎప్పుడైతే ఫోర్స్ అనేది ఉంటుందో ప్రేమ అనేది ఉండదు. కాబట్టి సువార్త విని యేసుక్రీస్తు ప్రేమను నా నిమిత్తమై ఆయన సిలువలో ఆ విధంగా ప్రేమించి ఆయన యొక్క రక్తాన్ని కార్చాడండి, ఆయన యొక్క జీవితాన్ని నా కోసం అర్పించాడండి అని మనం తెలుసుకుని మనం మారు మనసు పొంది ఆ యొక్క మంచి వార్తను ఇతరులకు చెప్పాలి. అనుభవంతోనే, అనుభవం లేకుండా చెప్పకూడదు. అనుభవించినటువంటి వాళ్ళు సువార్తని చెప్పాలి. మరి సువార్తని స్పష్టంగా చెప్పాలి, ఫోర్స్ చేయకూడదు. దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళ మనస్సాక్షికి యు ఎడ్యుకేట్ ద కాన్షియన్స్ ఆఫ్ పీపుల్. ఫోర్స్ చేయకుండా వాళ్ళ హృదయానికి తగ్గేటటువంటి రీతిగా దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఆయన మన పాపాలన్నిటినీ చేసిన పాపం, తెలిసిన పాపం, తెలియక చేసిన పాపం వాటన్నిటినీ వేసుకుని చనిపోయాడు అనేటువంటి ఆ యొక్క దేవుని యొక్క కరుణను, కృపను గురించి విశదంగా మనం చెప్పాలి. ఫోర్స్ చేయకూడదు. అప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనస్సాక్షిలో పనిచేస్తే అతను మరి నేను యేసుప్రభుని నమ్ముతాను, నేను బాప్తిసం తీసుకుంటాను ఆయన అన్నాడు కదా నపుంసకుడు. నమ్మి బాప్తిసం తీసుకుంటానండి అని యథార్థంగా వాళ్ళంతటికి వాళ్ళే ఫోర్స్ చేయకుండా వాళ్ళంతటికి వాళ్ళు వస్తే ఎవరు అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనిషిని సృజించాడు ఆయన రూపంలో. దేవునితో పొత్తుండాలి, దేవునితో సంబంధం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనిషి కూడా ఆశిస్తున్నప్పుడు వేరే వాళ్ళు అడ్డుపరచకూడదు. ఇప్పుడు మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే ఫోర్స్ చేయకండి అని అంటున్నారు. మనస్సాక్షితో
చెప్పుకుని ప్రేమతో చెప్పుకుంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఫోర్స్ చేయొద్దు అంటున్నారు. ఫోర్స్ చేయమని దేవుడు చెప్పట్లేదు, ఫోర్స్ చేయమని బైబిల్ చెప్పట్లేదు, ఫోర్స్ చేయమని సువార్త చెప్పట్లేదు. ఫోర్స్కి వ్యతిరేకత అన్నమాట. మనస్సాక్షితో చెప్పేటువంటి రీతిగా ప్రేమతో వినయంగా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అందరికీ చెప్పాలి. అంటే మన తరం వాళ్ళకి చెప్పటానికి మనం బాధ్యులని. దావీదు తన తరం వారికి నమ్మకంగా సువార్త చెప్పాడు. అదే రీతిగా మరి అపోస్తలుడైన పౌలు ఆయన జీవిస్తున్నప్పుడు అప్పుడు ప్రపంచం అప్పుడు అమెరికా అని అప్పుడు కనుగొనలేదు కదా. కాబట్టి అప్పుడు రోమా ప్రభుత్వంలో చివరి భాగం స్పెయిన్, అక్కడ కూడా వెళ్ళాడు ఆయన. ఆ విధంగా ఎక్కడికైతే ఏ జాతికైతే ఏ లాంగ్వేజ్ గ్రూప్కి అయితే సువార్త అందలేదు వాళ్ళకి అర్థం చేసుకునేటువంటి రీతిగా ప్రేమతో మనం సువార్త చెప్పాలి, ఫోర్స్ చేయకూడదు. ఆ విధంగా మన బాధ్యత. ఇంకోటి ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, నేను తెలియనటువంటి వారికి సువార్త తెలియనటువంటి వారికి నేను వచ్చి ఉన్నాను, ఐఎమ్ ఏ డెటర్. దేవుడు తన కృప ద్వారా మనకి సువార్తను ఇచ్చాడు. తెలియనటువంటి వాళ్ళకి మనం ఆ సువార్తని అందజేయటం మన యొక్క బాధ్యతే కాదు, సువార్త తెలియనటువంటి వాళ్ళకి చెప్పటం వాళ్ళకి రుణస్థుడిగా చెప్పాలి. వీఆర్ డెటర్స్ టు గ్రేస్ అని రోమా 1:14 మనం చూస్తాం. దాంతో ముగించుకుందాం. ఆ యొక్క వాక్య భాగం చదువుతాం. రోమా 1:14. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. వాళ్ళకెందుకు రుణస్థుడు? యేసుప్రభుకు రుణస్థుడు. యేసుప్రభు ఏమన్నాడంటే, మనం ఊహించుకోవాలి. యేసుప్రభు ఏమన్నాడంటే, అవునయ్యా పౌలు, నేను నీ కోసం మరణించాను, నువ్వు నాకు రుణస్థుడివే అని యేసుప్రభు అంటాడు. నాకు నువ్వు కట్టాల్సింది ఎవరికైతే నా గురించి తెలియదో వాళ్ళకి చెప్పు. ఆ విధంగా దేవునికి యేసుక్రీస్తుకి చెల్లించాల్సినటువంటి రుణం యేసుప్రభు ఏమంటాడంటే, నా గురించి తెలియనటువంటి వాళ్ళకి నువ్వు చెప్పు. ఆ విధంగా యేసుక్రీస్తు గురించి తెలియనటువంటి వారికి రుణస్థుడు అయ్యావు. అది ఆ విధంగా అపోస్తలుడైన పౌలు ఎంచుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and for all those who live till the end of the age. Amen. God bless you.